టాలీవుడ్ ను ఇప్పుడు తీవ్రమైన సంక్షోభం చుట్టేసింది. 3 రోజులుగా షూటింగ్స్ ఆగిపోయాయి. వేతనాల పెంపు విషయంలో కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. షూటింగ్స్ ఆగిపోవడంతో నిర్మాతలు కింద మీద పడుతున్నారు. వేతనాలు పెంచితేనే షూటింగ్లకు వస్తామంటున్నారు ఫెడరేషన్ నాయకులు. అంత మొత్తం పెంచే అవకాశమే లేదని అంటున్నారు సినీ నిర్మాతలు. ప్రతి ఏటా 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. అలాగే ఏ రోజు జీతం ఆ రోజు ఇచ్చేయాలంటున్నారు. వారానికి 6 రోజులు మాత్రమే పని, ఆదివారం వర్క్ చేయాల్సి వస్తే రెట్టింపు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 2 వర్గాలు మెట్టు దిగేది లేదంటున్నాయి. దీంతో షూటింగ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వివాదం మరింత ముదురుతోంది. సమస్య తీవ్రతను గమనించిన లేబర్ కమిషనర్ నిర్మాతలతోనూ ఫెడరేషన్ నాయకులతోనూ వేరుగా భేటీ అయ్యారు. చర్చలు జరిగినా ఎలాంటి స్పష్టమైన అవుట్కమ్ రాలేదని కమిషనర్ చెప్పారు. 2 పక్షాలు ఒప్పందానికి రావాలి అన్నదే అధికారుల లక్ష్యం, కానీ ప్రస్తుతం అది అసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపు నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవస్థలో పెద్ద మాఫియా నడుస్తోందన్నారు టీజీ విశ్వప్రసాద్. స్కిల్ ఉన్న వర్కర్లకు ఇవ్వాల్సిన వేతనం కన్నా ఎక్కువే ఇస్తున్నామని, ఇంకా ఎక్కువగా అడగడం కరెక్ట్ కాదంటున్నారు విశ్వప్రసాద్. ఫ్లాట్ ఇంక్రీజ్ అక్రాస్ ఎవ్రీ క్రాఫ్ట్ అనేది అదే దట్స్ నాట్ ఎ కరెక్ట్ అప్రోచ్. సెకండ్, మనకి ఎప్పుడో 10 years బ్యాక్ దానికన్నా ఎక్కువ రోజుల కింద దేర్ ఇస్ సర్టెన్ యూనియన్ ఫ్రేమ్వర్క్, ఫెడరేషన్ ఫ్రేమ్వర్క్, ఒక బైలాస్ అన్నది ఉన్నది. కాకపోతే ఆ సిస్టమ్ ఇస్ రెస్ట్రిక్టింగ్ ద న్యూ టాలెంట్, స్కిల్ డెవలప్. దానివల్ల ఫిల్మ్ మేకింగ్ అనేది ఇస్ బికమింగ్ టూ ఎక్స్పెన్సివ్ వాళ్ళకి ఇచ్చే వేజ్ గా. విశ్వప్రసాద్ వ్యాఖ్యలపై కార్మికుల ఫెడరేషన్ నేతలు తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్ లో స్కిల్డ్ వర్కర్లు లేకుండానే అంతర్జాతీయ స్థాయి సినిమాలు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. పెరిగిన ఖర్చులు, విపరీతమైన బడ్జెట్ల మధ్య వర్కర్ల హక్కుల్ని కాపాడుకోవాలి అనేదే తమ ఉద్దేశమని చెప్పారు. టైర్ సౌండ్ అంటే టైర్ గారు కానీ, ఉమాయన్ గారు కానీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎప్పుడు కూడా అండగా ఉండేవాళ్ళు. లైట్స్ అండ్ లైట్స్ కానీ ఆ యూనిట్స్ అన్నీ కూడా ఒక వ్యాపార సంస్థలు, ఏదన్నా మన వర్కర్స్తోనే పనిచేస్తూ ఉంటారు. వారు నిన్న ఒక్కరోజు మాత్రం ఏదో కంపెనీ మన డిప్యూటీ సీఎం గారిది ఒకరోజు కాల్ షీట్ ఉంది కాబట్టి ఆ కాల్ షీట్ ప్రకారం జస్ట్ ఒక షాట్ తీసుకొని వెళ్తామంటే వాళ్ళు వెళ్ళారే తప్ప ఎవరు కూడా ఇండస్ట్రీలో అందరూ కూడా సపోర్ట్ చేస్తారండి. అది కూడా అపోహ ఉంది, మేము పిలిస్తే వాళ్ళు వస్తారు అనేది కొంచెం ఈ మధ్య వినపడుతుంది. కానీ ఏది ఏమైనా తాయర్ గారు కానీ, లైట్స్ అండ్ లైట్స్ వాళ్ళు కానీ, మిగతా యూనిట్స్ వాళ్ళు కానీ, ఆనంద్ సినీ సర్వీస్ కానీ, ఇటువంటి ఎవరు కూడా వర్కర్స్కి అనుబంధంగానే ఉంటారు. కాబట్టి త్వరగా పరిష్కరించుకోండి. ఎందుకైనా సరే మనం అందరం బాగుండాలని వాళ్ళు సజెషన్ చేస్తారు తప్ప మేము మీకు కాదని మేము చేస్తామని అయితే వాళ్ళు అందరూ మేము భావిస్తాం. ఈ సమస్యపై మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన సినిమా కూడా షూటింగ్ దశలో ఉండటంతో తాను ఏం మాట్లాడినా వక్రంగా అర్థమవుతుందన్నారు చిరంజీవి. చర్చలతో పరిష్కారం కనుగొనాలని ఇరు వర్గాలకు సూచించారు. ఫెడరేషన్ నాయకులతోనూ త్వరలో మాట్లాడతానని చెప్పారు. మీ చర్చలు విఫలమైతే తాను తప్పక జోక్యం చేసుకుంటానని చిరంజీవి చెప్పారు. నిర్మాతలు మళ్లీ లేబర్ కమిషనర్ ను కలిసి మెమొరాండంను సమర్పించారు. ఇదే సమయంలో ఫెడరేషన్ నాయకులు సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ను కలిసి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. వేతనాల పెంపు విషయంలో 2 వర్గాలు పంతం వీడటం లేదు. దాంతో పరిశ్రమ గందరగోళంలో పడింది. రోజుకి కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తోంది టాలీవుడ్. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలు ఆలస్యం అవుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు ఎప్పుడు అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం కనిపించని పరిస్థితి. పరిశ్రమ మళ్లీ పటిష్టంగా ముందుకెళ్లాలంటే అన్ని వర్గాలు సర్దుబాటు చేసుకోవాల్సిందే. అది చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.